కోడి చెరువు కేసు మళ్ళీ మొదటికి వచ్చింది. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడ గ్రామంలోని పవన్ కళ్యాణ్ భూమిగా చెబుతున్నటువంటి కోడి చెరువు వివాదం తెలంగాణ రాజకీయాల్లోనే కొత్త సంచలనంగా మారిపోయింది. చెరువు కబ్జాకు గురైందనే ఆరోపణలో, అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇచ్చినటువంటి వివరణ, క్షేత్రస్థాయిలో జర్నలిస్టులు అదేవిధంగా సామాజిక కార్యకర్తలు చూపిస్తున్నటువంటి ఆధారాల మధ్య తీవ్ర విభేదాలు కూడా వస్తున్నాయి. ఒక టీవీ ఇంటర్వ్యూలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మాట్లాడుతూ, కోడి చెరువు మొత్తం 26.07 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది. పవన్ కళ్యాణ్ 2014లో ఇక్కడ 10 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. చెరువు పరిధిలో పట్టా భూములు ఉండడం అసాధ్యమేమీ కాదు, కానీ హయత్ నగర్ వంటి ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి ఎగ్జాంపుల్ చెప్పుకొని పవన్ కళ్యాణ్ని కాపాడే ప్రయత్నం చేశాడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు. అదేవిధంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఫెన్సింగ్ వేయడం టెక్నికల్గా తప్పే అని చెప్పేసి అంగీకరించినప్పటికీ హైడ్రా కమిషనర్ అది నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడం లేదు అని చెప్పేసి ఆయన వాదించాడు. అంటే ఆయన ఏ విధంగా పవన్ కళ్యాణ్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడో చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. పవన్ కళ్యాణ్ అక్కడ మట్టి నిలపలేదు, కేవలం తన భూమి సరిహద్దును కాపాడుకోవడానికి ఫెన్సింగ్ వేసుకున్నాడు, దీన్ని కబ్జా అనలేము అని చెప్పేసి ఒక టీవీ ఇంటర్వ్యూలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్పినటువంటి మాటలు. సో ఈయన మాటల బట్టే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ఈయన ఏ విధంగా పవన్ కళ్యాణ్కి తొత్తుగా మారినాడో చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. అయితే ఈ వివరణ మీద తెలంగాణ జర్నలిస్ట్ రఘు గారు అదేవిధంగా సామాజిక కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నారు. వాల్టా చట్టం ప్రకారం చెరువు శిఖం భూముల్లో బోర్లు వేయడం నేరం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ భూమిలో నిబంధనలకు విరుద్ధంగా బోరు వేసినట్టు ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ రంగనాథ్ గారు దాని మీద మాట్లాడలేదు. అంతేకాదు, బయట నుంచి మట్టిని తీసుకొచ్చి చెరువును పూడ్చే ప్రయత్నం జరిగింది కదా, అవన్నీ కూడా వీడియో ఆధారాలతో సహా ఉన్నాయి కదా, దాని మీద ఎందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు స్పందించలేదు అని చెప్పేసి కూడా ఆయన మీద ప్రశ్నిస్తున్నాడు. చెరువు కట్ట వెడల్పు 33 అడుగుల నుంచి 15 అడుగులకు తగ్గించబడింది. అదేవిధంగా ముళ్ళ కంచె వేసి ప్రజలు కట్టమైసమ్మ గుడికి వెళ్లకుండా అడ్డుకుంటున్న విషయాన్ని కూడా అధికారులు పట్టించుకోలేదు అని చెప్పేసి రఘు గారు విమర్శించారు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ సేల్ డీడ్లో ఈకేవైసీ అదేవిధంగా ఫోటోలు వేలిముద్రలు లేవన్న ఆరోపణల మీద కూడా ఎందుకో హైడ్రా కమిషనర్ స్పందించలేదు అని చెప్పేసి కూడా ప్రశ్నించాడు. అలాగే వేసినటువంటి పెన్షన్ నీటి ప్రవాహం అడ్డుకునే అంత బలంగా ఉన్నాయి అని చెప్పేసి ఫోటోలు చూపిస్తూ నిలదీశాడు. అలాగే భూమి సరిహద్దులను సైతం డాక్యుమెంట్లలో తప్పుగా చూపించారు అని చెప్పేసి కూడా స్పష్టంగా రఘు గారు మాట్లాడుతూ దాని మీద హైడ్రా కమిషనర్ ఎందుకు స్పందించలేదు అని చెప్పేసి కూడా ప్రశ్నించాడు. అదేవిధంగా రంగనాథ్ గారు ఇంకొక మాట అన్నాడు. సోషల్ మీడియాలో ఎజెండాతోనే పనిచేస్తున్నారని చెప్పేసి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఈ రఘు గారి గురించి, అదేవిధంగా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ సంబంధించి. దానికి రఘు గారు కూడా అంతే ఘాటుగా స్పందించారు. ప్రజా ఆస్తులను కాపాడమే మా ఎజెండా, ప్రభుత్వాలకు ఒత్తాసు పలకడం మీ ఎజెండా అని చెప్పేసి విమర్శించాడు. ఇతర ప్రాంతాల్లో కూల్చివేతలకు స్వయంగా వెళ్లే రంగనాథ్ గారు కోడి చెరువు వద్దకు ఎందుకు వెళ్ళలేదు అని చెప్పేసి ప్రశ్నించాడు. వెళ్లకుండానే ఆ చెరువు భూమిలో ఎలాంటి నిబంధనలు ఉల్లంఘనలు జరగలేదని చెప్పేసి ఎలా చెబుతాడు రంగనాథ్ గారు అని చెప్పేసి కూడా నిలదీశాడు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ పట్ల ఆయన చాలా సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నాడన్న రాజకీయ చర్చలకు కూడా ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. ఇటువంటి నేపథ్యంలోనే రఘు గారు కోడి చెరువు కబ్జా వ్యవహారంలో బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి విసిరినటువంటి సవాల్ ఏదైతే ఉందో ఓపెన్ ఛాలెంజ్కు రంగనాథ్ గారు స్పందిస్తారా లేదా అన్నది చూడాలి.